తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 20 లక్షల ఫ్యామిలీలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. అయితే గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల్ని ఇవ్వలేదు. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని అధికార కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి 3 నెలలైంది. తెలంగాణ ప్రభుత్వం 3 నెలల క్రితం 6 గ్యారంటీల అర్హుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఇందులో 19 లక్షల వరకు దరఖాస్తులు కూడా వచ్చాయి. తాజాగా వాటి పరిశీలనపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ సర్కార్. దరఖాస్తు చేసుకొని వారు ఉంటే రెవెన్యూ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెబుతుంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమాచారం బయటకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కోడ్ ముగిసిన వెంటనే అధికారులను ప్రతి లబ్ధిదారుడి ఇంటికి పంపి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్. ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల జారీ కార్యక్రమం మళ్లీ స్టార్ట్ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. జూన్ 2వ వారం నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించి జూలైలో కొత్త కార్డుల జారీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అర్హత ఉన్న అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు అందితే పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.